రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాష్ ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈరోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. పొంగనూరు నియోజకవర్గంలో నిన్న జనసేన రాజకీయ పార్టీ పెద్ద బహిరంగ సభ నిర్వహించింది. దీనికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారిని ఆహ్వానించారు. పొంగనూరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచినటువంటి నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గం. కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఘన విజయం సాధించారు. చాలా కీలకమైనటువంటి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బహుశా జనసేన రాజకీయ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఘాటుగా విమర్శించాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ నిర్వహించారని నేను భావిస్తున్నాను. తప్పేం లేదు, గట్టిగా విమర్శించాలని అనుకోవటం జనసేన రాజకీయ పార్టీ, పైగా మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ, ఏ విధమైన తప్పు లేదు. దానికి ప్రత్యేకంగా నాగబాబు గారిని ఆహ్వానించారు. మన ఉప ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఆయన కూడా వచ్చాడు, ఆ సభలో పాల్గొన్నారు, ఆయన కూడా ఉపన్యసించాడు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఆయన ఉపన్యాస ధోరణి మాత్రమే కించిత్ ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని నేను చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఆయన ఉపన్యసించే ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలు, పూరితమైనటువంటి మాటలు నాగబాబు గారు మాట్లాడుతున్నారు. నాగబాబు గారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి సోదరుడే కాదు, జనసేన పార్టీని ఆల్మోస్ట్ ఆల్ నడుపుతున్నటువంటి వ్యక్తి. ఇంకొక మాట చెప్పాలంటే కాబోయే మంత్రి. ఆయన మంత్రిగా చేయబోతున్నాను అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే లిఖితపూర్వకంగా ఆయన కమిట్ అయ్యాడు. కమిట్ అయ్యి చాలా రోజులైంది అనుకోండి, అది వేరే విషయం. కానీ భారత రాజకీయాల్లో ఎక్కడా కూడా లిఖితపూర్వకంగా త్వరలో ఈయన్ని మేము క్యాబినెట్లోకి తీసుకుంటున్నాము అని లిఖితపూర్వకంగా హామీ
ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోలేదు. సరే, అది కూడా వారి వ్యూహానికి సంబంధించినటువంటి అంశం అనుకోండి. ఏమి జరగబోతుందో ఏమి జరుగుతుందో తర్వాత మనం చూద్దాం. కాబోయే మంత్రి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, జనసేన పార్టీని భుజాన వేసుకొని నడిపేటటువంటి వ్యక్తి ఈ రకమైన అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే ఇది పార్టీకి మంచిదవుతుందా అనేది వారికి నేను సుహృద్భావ వాతావరణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరెవరండి చెప్పడానికి? మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం. మా జనసేన వేదిక, మా వేదిక మీదకి ఏ విధంగా అయినా మాట్లాడతాం, దూషిస్తాం, ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం అంటే అది మీ కర్మ అని నేను అడుగుతా ఉన్నా అని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అహంకారపూరితంగా చాలామంది మాట్లాడారు. ఫస్ట్ లిజనర్ ఎవరైనా ఉన్నారు అంటే, నీకు ఆనందం వచ్చినా కష్టం వచ్చినా నీ ఇంట్లో భార్యకు చెప్తావో తెలియదు, మీ అమ్మా నాన్నకి చెప్తావో తెలియదు, కానీ సాయంత్రం అయితేనే ఖచ్చితంగా మందు నువ్వు చెప్తున్న జ్ఞాపకాలు, నువ్వు చెప్తున్నవన్నీ కూడా మధుర క్షణాలన్నీ అదే వింటారు. ఆ విధంగా మనం తయారైపోయినాం అన్నమాట. దాన్ని నేనేదో మార్చాలనుకున్నాడు, అది కాలే. ఆ మధుర జ్ఞాపకాలు, ఆ చేదు జ్ఞాపకాలు చెప్పుకునే ఆ వ్యక్తిదే చెడుబాటు అయిందంతే. జనసేన లేకపోతారని మళ్ళీ మొదలైంది. ఏం చెప్తుందా? నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలియదు, కానీ నేను ప్రతి 15 రోజులకి నిప్పులో దూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తా ఉంది. నాకు అర్థం కాదు ఏంటంటే, బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను, దాంట్లో వేరేది ఏది లేదు. ఆ ఐడియాలజీ ఏంది? అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు ఈజ్ గివింగ్, ఫైట్ చేస్తున్నాం. చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో 3 తరాల నుంచి నాకు అనుబంధం ఉంది. రాజారెడ్డితో, రాజశేఖర రెడ్డితో, జగన్మోహన్ రెడ్డితో 3 తరాలతో నాకు అనుబంధం ఉంది. సో ఐఎమ్ సేయింగ్ విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే, దాంట్లో వేరేది ఏది లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు. తను 20 సీట్లు గెలిచచ్చు, రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు, అన్నీ జరగచ్చు. బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను. సరే, అది గెలుపు కావచ్చు, ఓటమి కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు, ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు. కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు. దానికి వ్యతిరేకంగా ఆయన గ్రో అయితే వచ్చినాడు. అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది, వాటి కాంపెన్సేటర్గా ఆల్టర్నేట్గా వచ్చినాడు కాబట్టి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. వితిన్ 6 నెలల్లో ఇచ్చినారు. మొదట సినిమా గ్లామర్గా ఇవ్వడం జరిగింది, దానికి అది అనుకూలించడం జరిగింది. దాని తర్వాత రావడం జరిగింది. దాని తర్వాత ₹2 కిలో బియ్యం, అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకొని రావడం. ₹2 కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు? ఆ రోజు కాలంలో కేవలం రాగన్నము, జొన్నన్నము ఇలాంటివే తినేవాళ్ళు. పేదలు తెల్లన్నము తినాలి అంటే అది ఇంట్లో పండగలకో దీనికో మాత్రమే తినే టైంలో వచ్చి అది తీసుకొని రావడం. ఇట్స్ ఎ చేంజ్, రెవల్యూషనరీ చేంజ్. సరే, ఈరోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బున్నోడు ఇవి తింటున్నాడు, డబ్బు లేనోడు డబ్బున్నోడే రాగి ముద్ద తింటున్నాడు. ఆ రోజు ఆపోజిట్గా ఉంటాయి. సో ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ప్రయత్నించారు. ఇక్కడ 33,000 ఎకరాలు ల్యాండ్ తీసుకుని అనేక కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజధాని కడతాను, మీకు లేఅవుట్లేసి 1000 గజాలు ఇళ్ళు కట్టుకునేటువంటి ఫ్లాట్లు, ఒక 250 గజాలు కొన్ని చోట్ల, 450 గజాలు కొన్ని చోట్ల కమర్షియల్, ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చేస్తాయి, కమర్షియల్ స్థలాలు ఇస్తానని చెప్పి వాళ్ళు నమ్మించాడు. రైతులు నమ్మి ఈ మోసగాడి చేతిలో మోసపోయాము అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది అతని మీద దాడి చేస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ గూండాలు, రౌడీలు అని చెప్పి గగ్గోలు చేస్తున్నాడు.
వాళ్ళు ఒక టీముని అచ్చెన్నాయుడుతో బృందాన్ని గవర్నర్ దగ్గరికి పంపించి గవర్నర్కి ఫిర్యాదు చేశాం, డీజీపీ మీద ఫిర్యాదు చేశాం, ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేశాం అని చెప్పి సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వాళ్ళ కర్నూలులో పర్యటిస్తున్నాడు చంద్రబాబు. వాళ్ళ మొన్న కడపల్లి వచ్చాడు, అనేక జిల్లాలు తిరుగుతున్నాడు. వైసీపీ దాడులు చేయాలంటే ఆ జిల్లాల్లో దాడులు చేయలేవా? నువ్వు చేసినటువంటి మోసాలకే, నువ్వు చేసినటువంటి కుట్రలకే, నువ్వు అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి విధానానికి నీ మీద దాడి చేశారు. కానీ నీ మీద చేసినటువంటి దాడితో ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ మా పోలీసు యంత్రానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు, నీకు మనిషి జన్మ నువ్వు ఎత్తలా, నీకు తిట్టినా సిగ్గులేదు, నిన్నేమన్నా సిగ్గులేదు. నీ దగ్గర ఉన్నటువంటి భజనగాళ్ళని పంపించి తెల్లారిపాటికి ఒక ప్రెస్ మీట్, రోజు మీ దరిద్ర మొహాలు ఆ టీవీలో కనుక కనపడకపోతే జనం మర్చిపోతారేమో, ఏదోటి మీరు చెప్పేటువంటి అబద్ధాలతో కొంతమంది అన్న మమ్మల్ని నమ్ముతారేమో అన్నటువంటి దరిద్రపు ఆలోచనలు తప్పించి నీ బతుకంతా కుట్రలో కుతంత్రాలు, ఎవరో ఒకళ్ళ మీద నిందలేయటం, నీ గురించి గొప్పగా నువ్వు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్రంలో నువ్వు బతికొండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు.